తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్కి నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో నేను, దర్వెల్లన్న గారు, అట్లాగే భాస్కర్ గారు, మా యూనియన్ కార్యదర్శి సీనన్న గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజన్న గారు, మిగతా ఈ యూనియన్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి చాలామంది నాయకులు ఈ వేదిక పైన ఉన్నారు. వీరందరం ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్కి ఒక రక్షణ కవచంగా వండుకుంటూ వారి సమస్యల పరిష్కారం కోసము పనిచేయాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇటు యూనియన్కి ప్రభుత్వానికి మధ్య వారధిగా వీరి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, విద్యుత్ శాఖ మంత్రి అన్న బట్టి విక్రమార్క గారు, వీరిద్దరి ద్వారా వీరి సమస్యలు పరిష్కారం చేయడంతో పాటు ఈ వర్గాలకు అండదండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, పెద్దలు బట్టి విక్రమార్క గారిని కూడా వీరికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించే విధంగా మేము కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ యూనియన్ కూడా కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చేయూతనిస్తూ విద్యుత్ రంగంలో ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా వీళ్ళు పనిచేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటూ వీరికి సంబంధించినటువంటి పోస్టుల విషయంలో కానీ, వీళ్ళకి రావాల్సినటువంటి ప్రమోషన్ల విషయంలో కానీ, ఇంకా వీరికి సంబంధించినటువంటి అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ఆ పెండింగ్ సమస్యలన్నింటినీ కూడా 1 by 1 పరిష్కరించడం కోసం, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కోసం మేము 100% ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. जोहार बाबा साहेब अंबेडकर को, जोहार बाबा साहेब अंबेडकर को, కొనసాగిద్దాం బాబా సాహెబ్ గారి ఆశయాలను. వర్ధిల్లాలి బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం. సమావేశం ద్వారా మనం అందరం శ్రీ గౌరవ వేముల వీరేశం ఎమ్మెల్యే